సో ఈవినింగ్ షోలు ఇంకా పెరగాలి అండ్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ thank you to the audience and bless us. Thank you so much. Do watch our film and let us know what you find. We need your blessings for this Ganesh Chaturthi. Thank you so much everyone. ఉరుకు పట్టేలా మూవీ చూసిన భయ్య మామూలుగా ఉరికియలేదు. సినిమా మొత్తం పరిగెత్తించారన్నమాట. ఏం సాంగ్స్ కానీ అసలు ఆ సస్పెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా హీరోయిన్ చూస్తే లాస్ట్ మన పాత హీరోయిన్ ఖుష్బు గారు గుర్తుకొస్తారు. యాక్టింగ్ అయితే చించేశారండి. యాక్టింగ్ అసలు డైలాగ్స్ కానీ ఆ సస్పెన్స్ కానీ గ్లామర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటైతే చెప్పాలి భయ్య, బాగా ఉరికిచ్చారు భయ్య. అలాగే నిజంగా ఒకటైతే చెప్తా, హీరో చాలా బాగా చేశాడు. అసలు అతని ఎక్స్ప్రెషన్ కానీ యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే ఇంకో లెవెల్ భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. ఉరుకుపడేలా సూపర్ హిట్ పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోరు, డాన్స్, యాక్టింగ్ అంతా చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీ, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన మూవీ అన్న. సినిమా సెకండ్ హాఫ్ కామెడీ టైరింగ్ సూపర్. ఇంటర్వెల్లో ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నీట్ కామ్ గోయింగ్ సినిమా. ఈ 2 months నుంచి మంచి సినిమా లేదు, ఫైనల్లీ మంచి సినిమా. సినిమా అయితే వేరే లెవెల్. ఇప్పుడే ఉరుకు పటేలా మూవీ చూడడం జరిగింది. సో ఏదో చిన్న సినిమా కదా అని అనుకోదు, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. సాంగ్స్ కానీ ట్విస్టులు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ వస్తుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. అలా సాగుతుంటే పాటలు చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, డైరెక్టర్ గారు అయితే చాలా బాగా స్క్రిప్ట్ని మంచిగా డెవలప్ చేసి బాగా తీశారు. అంటే మనకి ఎక్కడ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా చూసినంతసేపు మనకు బోర్ కొట్టకూడదు. సినిమాలో ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ కూడా చాలా, అంటే ఎప్పుడు ఏం జరుగుతుందని సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశారు. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ వాళ్ళకి సాంగ్స్, ఒక సాంగ్ అయితే సూపర్గా ఉంది. సో అది మేబీ ఈ ఇన్స్టాలో ట్రెండింగ్ అవ్వచ్చు. చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. చిన్న సినిమా అని తక్కువ అంచనా లేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా, గుడ్ సినిమా. థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు మన వినాయక చవితికి ఒక మంచి సినిమా మన టాలీవుడ్కి వచ్చింది. సూపర్ ఉండే మూవీ, నాకైతే నచ్చింది. ఫైటింగ్స్, కామెడీ అన్ని మంచి ఉండే. బాగుందన్న సినిమా, బాగుంది. సూపర్ మూవీ. వండర్ఫుల్ మూవీ. కామెడీ, హారర్, ట్విస్ట్ చాలా బాగుంది. ఉరుకు పటేలా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ మొత్తం ఉరుకులాడుతుంది. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది కంటెంట్. మాత్రం బాక్స్ ఆఫీస్ని షేక్ ఆడించే సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సాంగ్స్ అన్న రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఒక సాంగ్కి మాత్రం దద్దరిల్లిపోయింది థియేటర్. ఎందుకంటే ఎంత బాగుంది సినిమా. అండ్ మన హీరో గారు కూడా చాలా మంచి స్టెప్స్ వేశారు. అండ్ మూవీలో చెప్పుకోవాలంటే అసలు కామెడీ థ్రిల్లర్లో వచ్చిన మూవీస్లో ది బెస్ట్ మూవీ అన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. చాలా బాగా నచ్చింది నాకు. నెల్లూరు సుధాకర్ గారి కామెడీ కావచ్చు, మన చెమ్మక్ చంద్ర గారి కామెడీ కావచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. అండ్ హీరోయిన్ గురించి అండ్ ఒక ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథని మన ఫ్యామిలీస్ అందరి కోసం తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుక్ అని కొట్టినట్టు కొట్టిండు నా మ్యూజిక్ మాత్రం. బీజిఎం కావచ్చు, సాంగ్ చాలా బాగా అనిపించాయి. అండ్ హీరో గారి గురించి చెప్పుకోవాలన్నా, అసలు ఎంత సైలెంట్గా వచ్చి ఇంత మంచి బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. సో హీరో గారికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగా ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ఆయన మాట్లాడే స్లాంగ్ కూడా కావచ్చు. సో అది ప్రతి ఒక్కటి బాగా అనిపించింది నాకు. అండ్ హీరోయిన్ అన్న అందానికి ఆధార్ కార్డులా ఉందని చెప్పుకోవచ్చు. హీరోయిన్ మాత్రం అంతా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. సో ఈ వీకెండ్లో ఎన్ని మూవీస్ వచ్చినా కానీ ఫ్యామిలీతోటి చూడదగ్గ సినిమా అంటే ఇది. సో హ్యాపీగా వినాయక చవితి రోజు మంచిగా ఫ్యామిలీతో వచ్చి చూసాను. ఉరుకు పటేలా సినిమా చూస్తున్నా మాత్రం ఒక డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం ఏం చేసిందో నా ఇచ్చి పడేసింది. అంటే హీరోయిన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, చాలా మిల్కీగా చాలా అంటే చాలా బాగుంది. హీరో యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిండు. ఏం చేసిండో యాక్టింగ్ మాత్రం తెలంగాణ లాంగ్వేజ్లో ఇచ్చి పడేసిండా. అసలు సినిమా చూసిన మాత్రం అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేకుండా చాలా అంటే చాలా కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్గా ఉంది. దుమ్ము లేచిపోయింది చెప్పాలి. మళ్ళీ డీజోటీలు మనకి ఎలా అనిపించి ఎంజాయ్ చేస్తాము. ఈ సినిమా కూడా ఉరికి పట్టలు కూడా అంతా ఎంజాయ్ చేస్తాం. సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇచ్చి పడేసిన సినిమా ఎక్కడ కూడా బోర్ లేదు, బ్లాక్ బస్టర్. ఇంకోటి తెలుసా, ఇలా బోలో గణేష్ మహారాజ్కి జై. ఇంకోటి ఇలా వినాయక చవితి రోజు రిలీజ్ అయింది సినిమా. ముందుగా గణపతి పప్ప ఓరియా, ఎందుకంటే ఇలా పండుగ రోజు రిలీజ్ అయింది సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సూపర్. పటేలా సినిమా ఇప్పుడే చూశాను భయ్యా, ప్రసాద్ ఐమాక్స్లోనే. మామూలు లేదు భయ్యా, నిజంగా చెప్తున్నాను కదా భయ్యా.
ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు భయ్య. ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా నిజంగా చెప్తున్నాను కదా, ఆ హీరో గారు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు కానీ సైతే గారు నిజంగా చాలా బాగా తీశారన్న. యాక్టింగ్ సూపర్ చించేశారు. మన విలేజ్లో ఎలా ఉంటుందో అలా చూపించారు. డైరెక్టర్ గారు వివేక్ రెడ్డి గారు మాత్రం ఆయన చెప్తున్నాం కదా, ఎవరి దగ్గర పనిచేస్తారు, ఏ డైరెక్టర్ గారి దగ్గర పనిచేస్తారు నాకు తెలియదు కానీ చాలా బాగా తీశారు అన్న. స్క్రీన్ ప్లే మాత్రం, డైలాగ్స్ ఏంటి, పాటలు ఏంటి, అచ్చంగా చెప్తున్నాను కదా, విజయ్ దేవరకొండ గారి సినిమా ఒకటి ఉంటుంది అర్జున్ రెడ్డి, ఆ టైప్లో నిజంగా డైలాగ్స్ తెలంగాణ యాసలో చించినారన్న, అచ్చుగుచ్చినట్టు గుజ్జునారన్న. చాలా బాగుందన్న సినిమా మాత్రం. అందరూ కూడా దయచేసి మాత్రం థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఏ అంటున్నారు అలాంటి చూడొద్దు. థియేటర్కి వస్తే తెలుస్తుంది బొమ్మ అంటే ఎలా ఉంటుందో, ఉరుకు పటేల్ అంటే ఎలా ఉంటుందో. హీరోయిన్ మాత్రం పూజ వ్యక్తి అయిపోద్ది. నిజంగా చెప్తున్నాను కదా, మంచి యాక్టింగ్. అలాగే మన అన్న చేశారు మన చంద్రన్న మాత్రం తెలుసు కదా, చంద్రన్న యాక్టింగ్ ఎలా ఉంటుందో. ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా చూడవలసిన సినిమా. పిల్లల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు కూడా చూడవలసిన సినిమా అండి. ఉరుకు పటేలా థియేటర్లో ఉంది ఇప్పుడు ఆడుతుంది. దయచేసి అందరూ కూడా మన వినాయక సంబరానికి వచ్చింది సినిమా, దయచేసి అందరూ చూస్తారని మనసు కోరుకుంటారు. బాయ్ని నమస్కారం. ఉరుకు పటేల్ యాక్టర్ బై తేజు మంచల్లా. బజ్జీలు తినండి హోటల్లా నేను చూసా ఉరుకు పటేలా. వేరే లెవెల్ మూవీ అని చెప్పాలి. నిజంగా నాకు ఇష్టమైన హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు భయ్య తేజు కంచర్లా. వేరే లెవెల్ మూవీ నిజంగా. అన్నంలో వేసుకుంటాం కర్రీ తన అందరితో చంపేసాం భయ్య కుద్బు చౌదరి. వేరే లెవెల్. నాకు ఒక విషయం చెప్తాను, సినిమాలో మేము చిన్నప్పుడు అందరూ వేసుకుంటారు చెడ్డి. ఈ సినిమా డైరెక్టర్ వివేక్ రెడ్డి డైరెక్షన్ ఏంది అర్థం కాదు. సినిమాలందు ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబి రామ ఈ సినిమా సూపర్ హిట్ రా మామ. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ, బ్లాక్ బస్టర్ పాక, చింతపండు రసం, బ్యారింగ్ రసం. సినిమా గురించి చెప్తానా, సినిమాలో అంటే చాలా కామెడీ చేస్తారని. అంటే నాకేంటంటే మన ప్రేమ సినిమా గుర్తొచ్చింది, లైక్ మన జాతర సినిమా గుర్తొచ్చింది. అనుకుంటే నా తేజు అన్న సేమ్ యాసిస్గా డిజెక్టివ్ మన సిద్ధు జొన్నగడ్డలాగా ఉన్నాడు అన్న. ఇంకోటి ఏంటంటే తను కుంటివాడే నటించాడు, అది చాలా బాగుంది. ఒక పాయింట్ చెప్తా భయ్యా, నిజంగా పట్నం పిల్ల సాంగ్ సినిమా నీ అవ్వ బట్టలు నింపుకున్న భయ అయితే పట్నం పిల్ల వేరే లేవు సాంగ్. ఆ అమ్మాయి ఉంటుంది భయ్యా నిజంగా. జానీ ఎస్ పాప ఏ ముందు భయ హీరోయిన్ పాప తను అందరూ చంపేసిన భయ నిజంగా. నేను వెంటనే తన మీద పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నా, నా గుండె దోచేసిన భయతాను. అంత బాగుంది సినిమాలో. అన్న పర్ఫార్మెన్స్ ఉంటా భయ్యా వేరే లెవెల్ తీసుకెళ్ళాడు. నిజంగా నాకు బాగా అనిపించింది. అంటే డైరెక్టర్ ఇంత మంచి స్టోరీ ఎట్లా తీసుకున్న భయ నాకు అర్థం కాదు. అంటే సినిమాలో చెప్తానా, మీరు చూస్తున్నారు ప్రసాద్ క్లైమాక్స్, ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. సినిమాలో క్లైమాక్స్ ఉంటా భయ్యా అసలు నువ్వు ఊహించవు. అరే ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది భయ్యా. మన విరూపాక్ష గుర్తొస్తున్నా భయ్యా, ఆ లెవెల్ అనిపించింది. మంచి సస్పెన్స్ అండ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ప్రతి ఒక్క చూడండి. నిజంగా హిట్ కొట్టేస్తాడు భయ్యా. హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అనిపించింది. నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూపొద్దు మీ కర్మ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఉరుకు పటేల్ సినిమా చూసి వచ్చాను. ఉరికి ఆవేశం వచ్చేస్తుంది భయ్య. హీరో చెప్పినందుకు ఉరకమన్నాడు కదా, ఉరుకున్నందుకు సినిమా సూపర్గా ఉంది. అంటే ఈ పండక్కి అంటే పూజ చేసుకుని వచ్చాం ఇంట్లో, ఎలా ఉంటుంది పండగ సినిమా అని చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాం. సినిమా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. ప్రజెంట్ ఉన్న చాలా సినిమాల్లో కామెడీ కొద్దిగా మిస్ అయింది. ఈ సినిమాలో కామెడీ, ఆ హర్రర్ అంతా ఫ్యామిలీతో చూడడానికి చాలా వాచబుల్గా ఉంది. ఎవ్రీ సీన్ కూడా ఎక్కడా వల్గర్ లేదు. డైలాగ్ కానీ, మన హీరో గారి యాక్షన్ కానీ, ఎవ్రీథింగ్ అంతా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, డైరెక్షన్ టీం కానీ అంతా చాలా బాగా చేశారు. మెయిన్గా హీరోయిన్ కూడా చాలా సపోర్ట్ చేసింది సినిమాకి. ఆవిడ ఫస్ట్ సినిమా అంట, కానీ ఒక 10 years సినిమాల ఎక్స్పీరియన్స్లో చాలా బాగా చేసింది. ఈ సినిమా ప్రతి ఒక్కరు థియేటర్లో తప్పకుండా చూడాలి. చాలా కడుపుబ్బా నవ్వించే సినిమా. తప్పకుండా థియేటర్లో చూస్తే ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తారు. ఒక సస్పెన్స్ అన్నీ ఉన్నాయి, మనం అవి రివీల్ చేయకూడదు. సినిమా మీరు చూసిన తర్వాత ఉరుకుతారు, థియేటర్ని ఉరుకుతారు, అంత బాగుంది. తేజస్ కంచర్ల గారికి చాలా కంగ్రాచులేషన్స్ అండి. సినిమా అయితే హిట్ పడింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మన డైరెక్టర్ వివేక్ రెడ్డి గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బాగా తీశారు సినిమాని ఉరుకు పటేలా. సో డెఫినెట్గా నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఉరకాల్సిన సినిమా. లెట్స్ ఉరికిఫైడ్ అనేది ఉరికే పెట్టలేదు, లైక్ సర్టిఫైడ్ U/A సర్టిఫైడ్ లాగా లెట్స్ ఉరికిఫైడ్ లాగా చాలా బాగా పెట్టాడనమాట టైటిల్ కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే యాక్టింగ్ కానీ, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ. అండ్ ఇంకొకటి వచ్చేసి స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు రివీల్ అవ్వదు, సస్పెన్స్ అనేది లాస్ట్ వరకు అర్థమవుతుంటుంది అనమాట. సినిమా ఎక్కడ ఏంటి ఎలా జరుగుతుందని చెప్పేసి ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ కామెడీ కూడా చిన్నగా లైట్గా, అంటే మరీ పెద్దగా కాకుండా బట్ పర్లేదు, బాగానే పడింది కామెడీ. అండ్ ఓవరాల్గా హీరోకి అయితే ఒక హిట్ పడిందని అనుకోవచ్చు. ఉరుకు పటేలా ప్రతి ఒక్కరు ఉరకాల్సిన సినిమా. సో తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. చిన్న సినిమాని కాకుండా పెద్ద సినిమా లాగా చూడండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుందండి. అండ్ ఓవరాల్గా డైరెక్టర్ వివేక్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అండి. అన్న ఉరుకు పటేలా వాట్ ఏ ఫిలిం అన్న, వండర్ఫుల్ ఫిలిం. ఒక జాతిరత్నాల తర్వాత ఇంత నవ్వుకున్నదంటే ఈ ఫిలింకి తేజస్ గారు హీరో గారు మాత్రము అసలు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలే ఈ మూవీకి, ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నా. కానీ
ఇంటర్వెల్ బ్లాక్ నుంచి ఆ ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ఉరుకుతూనే ఉంటాడు మన హీరో గారు. అలా ఇట్లా మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నది దీంట్లో. అసలు ఒక మామూలు సీరియస్నెస్ని ఇంత కామెడీగా చూపించి మళ్ళీ దానికి ఒక మెసేజ్ ఇవ్వడం అనేది చాలా రేరు. వివేక్ రెడ్డి గారు మంచి ఏమంటారు డైరెక్టర్ అవుతాడు. మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ దొరికిండు మనకి. ఈ పేరు మాత్రం మారి మోగిపోతుంది. వివేక్ రెడ్డి గారి డైరెక్షన్ మాత్రము బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు ఎక్సలెంట్. సినిమాటోగ్రఫీ మాత్రం మామూలుగా లేదు. నైట్ మూడ్లో ఇంత ఒక సెకండ్ హాఫ్ మొత్తం నైట్ మూడ్లో ఉంటుంది. అంత ఎంటర్టైన్మెంట్గా ఉండడం మాత్రం అసలు వేరే లెవెల్. కంపల్సరీ మీరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. జాతరలకు ఎట్లయితే ఎంజాయ్ చేస్తారో దానికి ఈక్వల్గా ఉంటుంది మూవీ. కంపల్సరీ వెళ్ళి మీరు వాచ్ చేయాలి. వివేక్ రెడ్డి గారు చాలా హ్యాట్స్ ఆఫ్ సార్, వాట్ ఏ ఫిలిం తీసారు. చాలా థ్యాంక్ యూ మాకు ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు. హీరో గారి పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అసలు అందరి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. ఒక సీన్ కూడా బోర్ కొట్టది. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. అన్న ఇప్పుడే చూశాను ఉరుకు పట్టేలా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. వినాయక చవితి రోజు రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ కొట్టారనమాట. సైలెంట్గా వచ్చింది. ఈ సినిమా వస్తున్న సంగతి ఎవరికి తెలియదు కానీ సౌండ్ అయితే బాగా చేస్తుంది థియేటర్లో. చాలా అంటే చాలా బాగుంది. హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అన్న. అసలు ఒక యంగ్ హీరో ఎంత బాగా చేయటం అనేది చాలా గ్రేటు. ఆ సాంగ్స్లో కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ సస్పెన్స్ అయితే చాలా బాగుంది. థ్రిల్లర్ ఆ బేస్ మీద వచ్చిందనమాట. లాస్ట్లో రివీల్ అయ్యే ట్విస్ట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మెయిన్ హీరోయిన్ గురించి చెప్పుకోవాలి. తను కూడా అంటే క్యారెక్టర్ రివీల్ చేయకూడదు అనమాట. చాలా అంటే చాలా బాగా చేసింది. సో సూపర్గా ఉంది. థియేటర్లో అందరూ తెగ నవ్వుకుంటున్నారు అనమాట. అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. సో ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే ఆ సీన్స్కి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట మ్యూజిక్. అలాగే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. పండగ రోజు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది ఉరుకు పట్టేలా అనమాట. సో అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సో అన్ని రకాలుగా పాటలు కానీ, స్టోరీ కానీ అన్నీ బాగున్నాయి. వచ్చి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.